తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య కర్ణాటక రచయితల సంఘం అధ్యక్షులు, ముఖ్యంగా బళ్ళారి రచయితల సంఘం చైర్మన్గా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచ మహాసభలు కూడా జరిపించినటువంటి వ్యక్తి, మంచి అనువాదకులు, మంచి కవి, పద్య కోకిల, ఇలా అనేకమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి అనేక పార్శ్వాలు కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రొఫెసర్ డాక్టర్ దేవన్న గారు మన ముందున్నారు. ఆయనతో కలిసి వాళ్ళ ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే. నమస్తే అండి. దేవన్న గారు, మీరు అనేక రంగాల్లో విశిష్ట సేవలు చేశారు. ముఖ్యంగా విద్యారంగము, సాహిత్య రంగము, అనువాద రంగము, అదేవిధంగా సాహిత్య సేవలు, చాలా గొప్ప సేవలు చేసినటువంటి వ్యక్తి మీరు. సరే, ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు మీ యొక్క నేపథ్యం తెలవాలి మా ప్రేక్షకులకు. ఓకే. కాబట్టి మీరు ఎక్కడ పుట్టారు, తల్లిదండ్రులు ఎవరు, విద్యాభ్యాసం అలా కొనసాగింది అన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సరే అండి. మొట్టమొదటి మీ నేపథ్యాన్ని గురించి తెలియజేయండి. అండి, నా పేరు డాక్టర్ రాచేపల్లి దేవన్న, పూర్తి పేరు. ఓహో. నేను అనంతపురం జిల్లాలో ఉరవకొండ మండలం వైరామాపురం అనే గ్రామంలో మా తల్లిదండ్రులు కీర్తిశేషులు లింగప్ప రామక్క అనే దంపతులకి నేను పుట్టడం జరిగింది. తల్లిదండ్రుల 8 మంది సంతానంలో నేను చివరి వాడిని. మా ఊళ్ళోనే 10th క్లాస్ వరకు నేను చదివాను. ఆ తర్వాత అనంతపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనంతపూర్లో. ఆ తర్వాత నేను బళ్ళారికి డిగ్రీకి బళ్ళారికి వచ్చి బళ్ళారిలో ఉండేటువంటి వీరశైవ కళాశాల, చాలా ప్రముఖమైనటువంటి కళాశాల అది. ఆ కళాశాలలో నేను బీకామ్ 75 నుంచి 78 వరకు చదవడం జరిగింది. బీకామ్ చదివారు? బీకామ్ చదివాను. తెలుగు లిటరేచర్ కాదు, బీకామ్. అది కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనే మోజుతో కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. సో 75-78 సంవత్సరాల్లో నేను నా బీకామ్ డిగ్రీని అక్కడ ముగించాను. ఆ తర్వాత వ్యవసాయ పనులు చేసుకుంటూ 2 ఏళ్ళు ఇంటి దగ్గరే వ్యవసాయం చేశాను. డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే మా ఫాదర్ ఏంటంటే, మాది భూమి ఎక్కువగా ఉండేది, వ్యవసాయ కుటుంబం మాది. సో ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేరని మా ఫాదరు నన్ను ఇంట్లోనే ఉండి వ్యవసాయ పనులు చూసుకోమని చెప్పడంతో 2 ఏళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఉన్నాను. ఆ వ్యవసాయంలో కూడా నాకు బాగా ఇంట్రెస్ట్, అనుభవము. ఆ 2 ఏళ్ళు బాగా వ్యవసాయం చేశాను. ఆ తర్వాత అనుకోకుండా 80లో ఎంఏలో చేరాలని అనుకోవడం, ఎంట్రన్స్ రాయడం, అనంతపురంలో ఉన్నటువంటి ఎస్కే యూనివర్సిటీలో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో నాకు తెలుగు డిపార్ట్మెంట్లో సీట్ రావడం. ఇప్పుడు అంటే మీరు బీకామ్ చేశారు కదా? బీకామ్ చేశాను. బీకామ్ చేసిన తెలుగు, బీకామ్ బీఎస్సీ వాళ్ళకందరికీ కూడా తెలుగు ఆప్షన్ ఉండేది. అందుకని నాకు ముందు నుంచి కూడా నాకు లిటరేచర్ అంటే చాలా ఇష్టం. తెలుగు సాహిత్యం, తెలుగులో ఉండే పద్యాలు. తమాష ఏంటంటే, నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఆ తర్వాత కూడా ఎన్నో పద్యాలు కంఠస్థం చేసి ఎప్పుడు పడితే ఎప్పుడు ఆ పద్యాలు చెప్తూ ఉండేవాడిని. అట్లని ఇంట్రెస్ట్తో నేను తెలుగు లిటరేచరే చేయాలని చేరారు. 80-82 వరకు నాకు ఎంఏ అయిపోయింది. సో 83లో ఇమీడియట్గా ఎంఏ ముగిసిన వెంటనే నేను డిగ్రీ చదివిన కాలేజీలో, బళ్ళారిలోనే నేను డిగ్రీ చదివిన కాలేజీలోనే నాకు ఉద్యోగం రావడం జరిగింది, తెలుగు లెక్చరర్గా. 83లో అక్కడ చేరాను. 83-84 విద్యా సంవత్సరం అంతా అక్కడ పనిచేశాను. ఆ తర్వాత రాయచూరు జిల్లాలో ఉండేటువంటి, ఇప్పుడు కొప్పల్ జిల్లా అయింది అది కర్ణాటకలో. ఆ రాయచూరు జిల్లా అప్పుడు గంగావతిలో నాకు పర్మనెంట్ జాబ్ అక్కడ దొరికింది, గంగావతిలో. సో అక్కడ 4 ఏళ్ళు వర్క్ చేశాను. 4 ఏళ్ళు హెచ్ఆర్ఎస్ఎం కాలేజీలో 4 ఏళ్ళు అక్కడ తెలుగు లెక్చరర్గా పనిచేసి, ఆ తర్వాత 88లో మరి బళ్ళారి నేను మొదట చదివిన కాలేజీకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సో 88 నుంచి 2018 దాకా నేను తెలుగు లెక్చరర్గానే పనిచేసి బీఓఎస్ చైర్మన్, బీఓఈ చైర్మన్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు, ఇట్లా అనేకమైనటువంటి పదవుల్లో ఉండి 2018లో రిటైర్డ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాహిత్యంలో నా కృషి కొనసాగుతూనే ఉంది. అంటే మీ విద్యారంగము ఒక సామాన్య
వ్యవసాయ వ్యవసాయ పుట్టి కుటుంబం. అది 8వ సంతానంగా అవును. బీకామ్ చదివి అవును. మళ్ళీ ఒక 2 ఏళ్ళు వ్యవసాయం వ్యవసాయం చేసి మళ్ళీ తెలుగు అనంతరంలో ఆంధ్ర తెలుగులో భారతిలో చేరడం. చేరి ఎస్కే యూనివర్సిటీలో. మా అదృష్టం వల్ల ఆ. మంచి ప్రొఫెసర్స్ మంచి నేను చదివే రోజుల్లో అవును. తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, శలాక రఘునాథ్ శర్మ గారు, డాక్టర్ కొలకలూరు ఇనాక్ గారు, డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాస్ దేవకి రెడ్డి. మేడము, అవును. బుద్ధన్న సారు, వీళ్ళందరూ కూడా బ్రహ్మానంద్ సారు, బ్రహ్మానంద. వీళ్ళందరూ చాలా మంచి ప్రొఫెసర్స్. అవును. మా అదృష్టం వల్ల వాళ్ళ పాఠాలు గురువు చాలా గొప్పవారు. చాలా గొప్ప గురువులు దొరికారు మాకు. ఆ, వాళ్ళ మార్గదర్శనంలోనే ఆ. 2 ఏళ్ళు ఎంఏ బాగా చదువుకొని కంప్లీట్ చేసి ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ. అంటే సాహిత్యం సాహిత్యం. ముఖ్యంగా సరే ఉద్యోగ జీవితం చాలా అనుకోకుండా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి మంచి ఉద్యోగంలోకి వచ్చేసారు. అవును. కాకపోతే ఏంటంటే కర్ణాటకలో చేరారు, అవును. బళ్ళారి. అవును. అక్కడ వాతావరణం ఎలా ఉండేది సార్? అక్కడ ఒకప్పుడు బళ్ళారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదే. ఆ, మనం బళ్ళారి వేరే రాష్ట్రం అనుకుంటాం కానీ ఆ. అక్కడంతా తెలుగు వాళ్ళే తెలుగు భాష ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఓహోహో. ఇంకా చెప్పాలంటే అక్కడ ఉండేటువంటి స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ ఒకప్పుడు తెలుగే ఆ. ఎక్కువగా ఉండేది. తెలుగు చదివే విద్యార్థులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఓహోహో. ఆ తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. మీకు హంపి కూడా దగ్గర కదా? హంపి మాకు 60 కిలోమీటర్లు. ఆ, తమాషా ఏమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు తలుచుకుంటే మేము హంపికి పోవడమే. అవును. అంత పిచ్చి నాకు హంపి అంటే. అవును. ముఖ్యంగా కృష్ణదేవరాయలు, అవును. అష్టదిగ్గజ కవులు, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి సాహిత్యము, ఆ. ఆ పద్య రచన ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. పద్య రచన అంటే జ్ఞాపకం వచ్చింది. దేవన్న గారు మీరు ఉం. పద్యాలు అద్భుతంగా రాస్తారు. అవును. కంద పద్యమైన శీర్ష పద్యమైన ఏదైనా. ఏదైనా. ఏ ఈ పద్యమైనా. పద్య విద్య పట్ల ఆ. మీకు ఆసక్తి అనురక్తి ఎప్పుడు కలిగింది? నేను హై స్కూల్లో చదివే రోజుల్లోనే మాకు ఆంజనేయులు గారని ఒక మంచి తెలుగు టీచర్ ఉండేవారు. ఓహో. ఆయన క్లాస్లో పాఠం చెప్తూ ఉంటే మైమరిచిపోయి వింటూ ఉండేవాళ్ళం. ఓహో. అంత అద్భుతంగా ఆయన పద్యాలు పాడేవాడు. ఉం. అక్కడ నాకు ఆ పద్యం పట్ల ఆసక్తి పుట్టింది అవును. మొట్టమొదటిగా. ఓహో. ఆ తర్వాత దాన్ని బాగా డెవలప్ చేసుకున్నాను నేను. ఉం. పద్య సాహిత్యం పట్ల విపరీతమైనటువంటి అదే. ఆసక్తి నాకు. అంటే ఒక రసానందాన్ని కలిగించారు. రసానందాన్ని కలిగిస్తుంది. పేరుకు బీకాం చదువుతూ ఉన్న ఆ. సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు విపరీతంగా చదివేవాడిని ఆ రోజుల్లో. ఓహో. డాక్టర్ టివిఎం అయ్యవారు గారని మా గురువు గారు ఆహా. డిగ్రీలో. ఆ. ఆయన మహాపండితుడు. ఆ. సంస్కృతము, ఇంగ్లీషు, ఉం. తెలుగు, కన్నడం ఓహో. ఈ 4 భాషల్లోనూ విపరీతమైనటువంటి పాండిత్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు. ఆ. ఆ కాలంలో ఎస్వి జోగారావు గారు, అవును. ఆ, మ- మన బెంగళూరులో ఉండేటువంటి ప్రొఫెసర్స్ ఉం. వాళ్ళందరూ కూడా ఆయనకు చాలా మంచి మిత్రులు. ఓహో. ఆయన ఆ కన్నడ సాహిత్యము ఇటు తెలుగు తెలుగు సాహిత్యం రెండిటి యొక్క పరిచయం బాగా పరిచయం బాగా ఏర్పడింది. ఉద్దండలైనటువంటి ఆ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్. వాళ్ళంతా. దాంతో నాకు ఈ 2 భాషల పట్ల బాగా అవగాహన పెరిగి 2 భాషల్లోనూ రచనలు చేయడం. అంటే రచన ఎప్పుడు మీరు ప్రారంభించారు? ఏ వయసులో రచన చేయడం నేను ప్రారంభించారు? డిగ్రీ నుంచి రచనలు ప్రారంభించాను. ఓహో. ఇంటర్మీడియట్ ఊరికే చదివేవాడిని ఎక్కువ పుస్తకాలు. ఆ. డిగ్రీ చేరిన తర్వాత నాకు తెలుగులో రచనలు చేయాలనేటువంటి ఆసక్తి ఆసక్తి? పుట్టి ఆ. అలా డిగ్రీ నుంచి నేను రచనలు చేయడం మొదలుపెట్టాను. మ్మ్. ఆ తర్వాత 2 ఏళ్ళు ఊళ్ళో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ రాసేవాడిని. రాసేవాడు. ఓహో. ఒక పక్క వ్యవసాయం చేస్తూనే మొట్టమొదటి పద్యాలు రాశారా లేకపోతే వచనం వ- రాశారా? వచనము పద్యం 2 ఆహా. సైమల్టేనియస్గా. ఆ. బొమ్మేరు పోతన ఎట్లాగైతే వ్యవసాయం చేస్తూ ఆయన భాగవతం రాశారో భాగవతం రాసిన అట్లా నేను ఒక పక్క వ్యవసాయం చేస్తూనే ఒక పక్క నా రచన కొనసాగిస్తూ ఉండేవాడిని. బొమ్మేరు పోతన మాత్రం కావాలనుకున్నా. అట్లేం కాదు. ఆయన నాకు ఒక స్ఫూర్తి. కానీ మీకు బొమ్మరి పోతనే ఉద్యోగాలు లేవు ఆ రోజుల్లో. మీకు ఉద్యోగం వచ్చిన అదే, అదే, అదే. వచ్చేసినారు. ఆ, మొట్టమొదట ఆ. మీకు అంటే ఎప్పుడు రాశారు? ఆ. పద్యం ఎప్పుడు రాశారు? పద్యం డిగ్రీలోనే రాశాను నేను. డిగ్రీలో రాశారు. డిగ్రీలోనే రాశాను. కంద పద్యము, తేటగీతి, ఆట వెళ్ళది, ఉప్పలమాల, చంపకమాల ఈ పద్యాలన్నీ డిగ్రీ నుంచే రాస్తూ ఉండేవాడిని. డిగ్రీలు రాశారు. తర్వాత మీరు అనువాదాలు కూడా చాలా చేశారు. చేశాను. ఇప్పుడు కన్నడ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి కన్నడకి అవును. చేస్తూ ఉన్నారు. అవును. వీటితో పాటు కొంతమంది చాలా పుస్తకాలు రాశారు. అవును. చాలా సద్గురువులువి, ఉమ్. ఇంకా చాలా మంది పుస్తకాలు కూడా అవును. రాశారు. ఈ ఈ ఈ రచనా రంగం పట్ల మీకు ఆసక్తి అంటే ఆసక్తి ఎలా కలిగింది అనేది ఇంతకుముందు చెప్పారు. ఆ, బట్ అక్కడ కర్ణాటకలో ఒంటరిగా ఉంటూ ఆ. ఇన్ని ప్రక్రియలు ఇటు అనువాదము, తర్వాత గురువుల గురించి రీసెర్చ్ చేసి గురువుల మీద పుస్తకాలు రాశారు, తర్వాత పద్యాలు రాశారు, ఉమ్. తర్వాత చాలామంది అనువాదం చేశారు, అవును. ప్రొఫెసర్లు కూడా.
మీ గురువులు కూడా మీ అవును పుస్తకాలకు అనువాదం శ్రీనివాస్ చేశారు. రెడ్డి గారని అవును. తెలుగులో స్వేదాశ్రువులు అనే కావ్యం రాశారు ఆయన, ఆ. ఖండకావ్యం. ఉమ్. దాన్ని కన్నడంలో చెయ్యి దేవన్నా అని ఒకసారి ఆయన ఆ. మాటల వరుసలో అంటే ఆ. సరే చేస్తాను సార్ అని పట్టుబట్టి ఫస్ట్ నా అనువాదం అనువాదం అదే గురువు గారిది చేశారు. బెవర హనిಗಳು అని కన్నడంలో పేరు పెట్టి వ్యవహార హాని. బెవర హనిಗಳು అది కన్నడంలో ట్రాన్స్లేట్ చేశాను. చాలా అద్భుతంగా వచ్చింది. చాలా ఆనందాశ్రువులని బెవర హానిగులుగా స్వేదాశ్రువులనే స్వేదాశ్రు. బెవర హనిಗಳು. స్వేదాశ్రువులు అంటే బెవర అంటే చెమట అని చెమట. కన్నడంలో, కన్నడంలో బెవర హనిಗಳು ఆహా. అనే పేరు పెట్టి పేరు పెట్టి చాలా మొట్టమొదట అద్భుతంగా అనువాదం. ట్రాన్స్లేట్ చేశాను. చాలా మంది బాగా మంచి ప్రశంసలు అంటే వచ్చినాయి. ఆల్రెడీగా పద్యాలు రాస్తున్నారు, కన్నడ సాహిత్యం తెలుసు, ఇటు తెలుగు తెలుగు తెలుసు సాహిత్యం. కాబట్టి కన్నడ భాష తెలుసు, అవును. కన్నడ భాష మాధుర్యం, కన్నడ కస్తూరి తెలుసు, అవునవును తెలుగు తేట తెలుసు తెలుసు. కాబట్టి బాగా చేశారు. అవును. ఆ తర్వాత ఇంకేం చేశారు సార్? ఓ పక్క ఉద్యోగం చేస్తూనే నేను పిహెచ్డి చేయాలని అనుకున్నాను. ఆ. నాకు గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారి శివభారతం అంటే చాలా ఆసక్తి ఉండేది. ఓహో. అదే మాటే మా గురువు గారితో చెప్పాను, శలాక రఘునాథ్ శర్మ గారితో. ఆ. గురుగారు నేను శివభారతం పైన ఉమ్. రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను అంటే దాని గురించి చాలామంది చేశారు, ఉమ్. వద్దులే అని నాకు ఇంకో సబ్జెక్ట్ సజెస్ట్ చేశారు ఉమ్. మా గురువుగారు. ఓహో. కుంటి మధ్య శేషర్మ గారి రచనల పైన చెయ్యి అని. ఓహో. కుంటి మధ్య శేషర్మ గారు అప్పుడు ఉమ్. జీవించున్నారు ఓహో. అనంతపూర్లో. ఆ. గొప్ప కవి, సంస్కృతాంధ్ర భాషల్లో మహా ఉద్దండుడైనటువంటి కవి కుంటిమది శేషర్. కుంటిమది శేషర్మ గారు. అవును. ఆయన రచనల పైన నేను పరిశోధన చేయడం జరిగింది. పరిశోధన చేసి ఆయన సంస్కృతంలో సంస్కృతంలో ఆముక్త- ఆముక్తమాల్యద ఆముక్త ఇది మన ప్రబంధాన్ని, చరిత్ర. మనుచరిత్ర ప్రబంధాన్ని కూడా సంస్కృతంలో రాశారు. సంస్కృతంలో రాశారు ఆయన. తర్వాత మహాకవి. ఆయన రామిరెడ్డి అని ఒక కావ్యాన్ని రాశారు. అవునవునవును ఆయన తెలుగులో. అవును. మామూలుగా అప్పట్లో తెలుగులో వచ్చిన కావ్యాల్లో చాలా కావ్యాలు. తక్కువ. అవును. కానీ ఆయన రాసింది చాలా మంది గుర్తింపు అవును. రాలేదు. లేదు, నేను ఆయన అప్పట్లో ఆయన జీవించినటువంటి కాలంలో ఆ, మంచి పేరు ప్రఖ్యాతులే మంచి పేరు. వచ్చాయి అవును. ఆయనకు. ఉమ్. ఆ తర్వాత కూడా ఆయన రాసిన రచనలకు మంచి అంటే అనంతపురం జిల్లాలో ఒక గొప్ప గొప్ప పండితుడు, పండితుడు. గొప్ప సంస్కృత స్కాలరు, ఆ, తెలుగులోను అద్భుతమైన రచనలు అదే చేశారు. గడియారం వెంకటేశ్వర శాస్త్రి ఆ, గారు, వాళ్ళతో- రాజశేఖర శతావధాని, అవును. సివి వాళ్ళతో సుబ్బన్న, సమానం. అవును. పుట్టుపర్తి నారాయణాచార్యులు ఆ కోవకు ఆ చెందినటువంటి చెందినటువంటి కవి ఆయన. అవును. ఉద్దండుడైనటువంటి కవి. ఆ పిహెచ్డి గ్రంథాన్ని వెలువరించారా? లేదు, వెరవలించలేదండి. అది ఎందుకో టైం కలిసి రాలేదు. ఆ. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే, నాకు మనసులో ఉంది అది. అది వస్తే ఆ, ఎందుకంటే మీరు బ్రహ్మాండంగా వెలువరించాలని ఉంది, అది ఎందుకో టైం కలిసి రాలేదు. లేదు, దాన్ని అది చూ- వెలుగులోకి తీసుకుని వస్తే ఆ, బాగుంటుంది. బాగుంటుంది. తర్వాత సార్ మీరు తర్వాత భగీరథ గారు, ఆ, ఆయన సీనియర్ జర్నలిస్ట్, అవును అద్భుతమైన సాహితీవేత్త. అవును ఆయన దాదాపు 16-17 పుస్తకాలు రాశారు. అవును ఆయన రాసినటువంటి ఉమ్. ఒక నవల అవును నాగలాదేవి. ఉమ్, ఆ నాగలాదేవిని మీరు కన్నడంలోకి అనువాదం చేశారు. అవును నాగలాదేవికి అంటే మీకు ఆ సంబంధం ఉంది, అవును అవును ఎందుకంటే మీరు కృష్ణదేవరాల హంపి పక్కనుండే అవును. బల్లారా ఆ ప్రాంతంలో. అవును. ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి అది ఎందుకు మీరు కన్నడంలో అనువాదం చేయాలనిపించింది? మంచి ప్రశ్న. ఆ. నాకు కృష్ణదేవరాయల కాలంలో వచ్చినటువంటి సాహిత్యం అంటే విపరీతమైనటువంటి అభిమానం, అభిమానం. గౌరవం, ఉమ్. ఒక రకంగా పిచ్చి అనుకోండి. అంతే అంతే. ఆ కాలంలో వచ్చినటువంటి సాహిత్యం అంటే నాకు పిచ్చి. ఉమ్. అష్టదిగ్గజ కవులు రాసినటువంటి అవును. ప్రబంధాలన్నీ కూడా దాదాపుగా చదివాను నేను. ఓహో. ఆ. చదివే వాటిలో ఉండేటువంటి విషయాలన్నీ, తర్వాత పద్యాలు కూడా నాకు చాలా పద్యాలు బాగా అదే. మీ కంఠస్థమయ్యాయి. పద్య శిల్పం పట్ల పట్టు వచ్చిందంటే ప్రబంధాల వల్ల. అదే ప్రబంధాల వల్లే. అది ఇంక అనంతపురం ఆ రాయలసీమ. కృష్ణదేవరాయలు కాలంలో వచ్చినటువంటి సాహిత్యము, తర్వాత ఆయన పరిపాలనా విధానము, ఆ. ఆయన కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ. ఆ కృష్ణదేవరాయలు అంటేనే ఒక రకమైనటువంటి విపరీతమైన అభిమానం ఏర్పడింది నాకు. అవును. అందులో దానికి తోడు హంపీకి మేము దగ్గరలో ఉండడం వల్ల అవును. ప్రతి వారంకోసారి 10 రోజులకోసారి మేము హంపి వెళ్తూనే ఉంటాం. హంపీకి ఎవ్వరు వచ్చినా. మీతో పాటు మేము కూడా అవునవునవును. కానీ మీకు హంపి పట్ల ఎంత ప్రేమ ఉందనేది అవును. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవ్వరు మా ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళని హంపీకి తీసుకోవడం ఒక పనిగా తీసుకోవడమే పెట్టుకుంటాను నేను. కాకుండా ఆ చరిత్రని చెప్పేస్తాను. చెప్పేస్తాను. ఆ. అక్కడ గైడ్స్ ఉంటే ఆ గైడ్స్ తెలియని విషయాలు కూడా నేను తెలియని చెప్తూ విషయాలు ఉంటాను. మీకు అంటే అంత ఆసక్తి, ఆసక్తి, అభినివేశం. అభినివేశం. అందుకనే భగీరథ గారు నాగలాదేవి నవల చదివిన తర్వాత నాకు ఆ పుస్తక సమీక్షని, ఆ నవల సమీక్షని బళ్ళారి రాఘవ కళ మందిరంలో ఏర్పాటు చేశాను నేనే. ఆ పుస్తకం పైన సమీక్ష సమావేశం. అప్పుడు భగీరథ గారు, తర్వాత జల్ది విద్యాధరరావు గారు,
బిక్కి కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఆ సభకి వచ్చారు బళ్ళారికి. ఆ సభలో నేను ఆ నవల గురించి మాట్లాడుతూ దీన్ని కన్నడంలో నేను ట్రాన్స్లేట్ చేస్తాను అని చెప్పేశాను. అది అనుకోకుండా అనుకోకుండా వచ్చేసింది అది. పైగా మీ బాధ్యత కూడా అది. బాధ్యత ఎందుకంటే అది కృష్ణదేవరాయల తెలుగు ప్రాంతం వాళ్ళకంటే కూడా ఆ. ఆ నవలలో ఉండేటువంటి విషయాలు కన్నడ వాళ్ళకి చాలా ముఖ్యం. ముఖ్యం. ఆ ఉద్దేశంతో నేను దీన్ని కన్నడంలో ట్రాన్స్లేట్ చేస్తాను అని చెప్పడం, ఆ రోజు నుంచే నాకు ఆ నవల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి పెరగడం. అందులోనూ భగీరథ గారు అరుదైన అంశాన్ని తీసుకున్నారు. అవునవునవును. కృష్ణదేవరాయలకు ప్రేమ కథ. ప్రేమ కథ ఆ కృష్ణదేవరాయల ప్రేమ కథ ఎవరికి తెలియదు. తెలీదు. ఆయన చరిత్రలో బాగా మరుగుపడిపోయినటువంటి పాత్ర అది, పాత్ర. నాగలాదేవి పాత్ర. అసలు కృష్ణదేవరాయలు అంటే సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌముడని అంటారు తప్ప అనుకుంటాం. ఆయనకు ఒక ప్రేమ చరిత్ర ఉందని తెలియదు. అవునవునవునవును. అది భగీరథ గారు పట్టుకున్నారు. 4 భార్యలున్న ఆయనకి, ఆ. తిరుమలదేవి, అవును. చిన్నాదేవి, అన్నపూర్ణాదేవి, జగన్మోహిని, ఆ, వీళ్ళు 4 భార్యలున్న ఆ. ఈ మొక్కతనే ఆయన బాగా మనసారా ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అందులో ఆమె నేపథ్యం కూడా వేరే ఉంది. వేరే ఉంది రాజకన్యకేం కాదు. ఆ, అవన్నీ పక్కన పెట్టి అందరినీ ఎదిరించి ఆయన నాగలాదేవి నవలలో ఆ. నాగలాదేవి వ్యక్తిత్వాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించడం ఓహో. జరిగింది. గొప్ప కవి కాబట్టి. ఆ, చాలా గొప్పగా రాశారు ఆ నవల. ఆ, అందుకే నాకు బాగా ఆకట్టుకుంది ఆ నవల. అవును. ఆకట్టుకొని దీన్ని ఎట్లాగైనా కన్నడ ప్రజలకు కూడా దీన్ని ఆ. ఈ నవల గురించి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆ నవలని కన్నడలో రాస్తాను అని ఆ సభలో ప్రకటించడం, ఆ రోజు నుంచే నేను ఆ పనికి పూనుకోవడం. మీరు ఆ నవలను రాస్తున్నప్పుడు ఎలా అనుభూతి చెందారు? నాకు విపరీతమైనటువంటి అనుభూతి. ఎన్నిసార్లు చదివానో ప్రతి అక్షరము, ప్రతి వాక్యము, ప్రతి పదము ఆ, చదివి ఆనందించాను నేను. అంత అద్భుతమైనటువంటి రచన అది. అవును. ఆ నవలని నేను కన్నడంలో ట్రాన్స్లేట్ చేయడం వల్ల కూడా నాకు ఎంతో ఆత్మతృప్తి కలిగింది. ఆత్మతృప్తి ఒక తర్వాత మంచి- కన్నడ ప్రజలకి నేను ఒక పెద్ద కానుక, బహుమానం ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఓహో. ఆ. అది ఈ మధ్యనే ముగించాను. అది ముద్రించడానికి కూడా, అది ముద్రణలోకి వచ్చేస్తుంది. ముద్రణలోకి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు తొందరలో. మీ గురువు గారిది శ్వేత బిందువులు ఎట్లా ఆ, అనువాదం చేసి అనువాదం చేశాను. అంటే అది కవిత్వం. కవిత్వం ఇది అది. నవల. ఇది నవల. ఇది హిస్టారికల్ నవల. అవునవును. క్లాసిక్ నవల అన్నమాట. అవును. దాంట్లో నాకు ఆశ్చర్యం, నేను కూడా చదివాను. ఆవిష్కరణ సభలు పెట్టాము, మీరు అవును. వచ్చారు. అవును. కానీ భగీరథ గారు ఆ ప్రాంతం వాళ్ళు కాదు, కాదు. ఎక్కడో గుంటూరు ప్రాంతం అనుకుంటా. అవును. మొత్తానికి రాయలసీమ కాదు. కాదు. కానీ ఆయన నాగలాదేవి పట్ల నేను ఆయన్ని కూడా అడుగుతూ ఉంటా. ఆ, అడిగితే అదొక ఆశ్చర్యం. ఆ, కానీ అద్భుతంగా నవలని, చారిత్రక నవల చాలా అద్భుతంగా రాశారు. అద్భుతంగా రాశారు. అవును. మీరు చాలా మంచి పని చేశారు. అవును. అందుకు అంటే హంపీని ప్రేమిస్తున్నారు, కృష్ణదేవరాయలు ప్రేమిస్తారు, కృష్ణదేవరాయలు కావ్యాన్ని ప్రేమిస్తారు. కావ్యాన్ని. అందుకే భగీరథ గారు రాసినటువంటి నాగలాదేవి కావ్యాన్ని అనువాదం చేయడం చాలా గొప్ప చారిత్రక సందర్భము, ఆ, చాలా అద్భుతం. ఆ. దాని తర్వాత ఆ, భగీరథ్ గారు మీర్జాపురం రాణి కృష్ణవేణి అనేటువంటి కృష్ణవేణి గారి గురించి అవును, రామారావు గారు పరిచయం చేసింది సినిమా రంగానికి అప్పుడు. బయోగ్రఫీ చాలా అద్భుతంగా రాశారు. ఉమ్. ఆ పుస్తకానికి ముందు మాట రాయమని నన్ను బలవంతంగా రాయించారు. ఆ, నేను అప్పుడు అన్నాను. ఏముందిలేండి, మీరు అర్హత ఉన్నారు కదా. నేను అన్నాను, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత రాయించండి సార్. ఆ, నాకు సినీ ఫీల్డ్ పెద్దగా టచ్ లేదు అది అని అంటే కూడా, లేకుండా ఆ అవగాహన ఉంది. లేదు మీరు రాస్తారు, మీరు తప్పకుండా రాయండి అని నా చేత ఆయన ముందు మాట రాయించారు. ఆ, చాలా బాగా వచ్చింది అది. ఓకే. ఆ పుస్తకం కూడా చాలా ప్రజాదరణ పొందింది. ప్రజాదరణ పొందింది. ఉమ్. మంచి రీసెర్చ్. రీసెర్చ్ భగీరథ గారు మంచి రీసెర్చ్ అది కూడా భగీరథ్ గారికి బాగా పేరు తెచ్చినటువంటి పుస్తకం. సో అట్లా తర్వాత మీరు ఈ కొన్ని గురువుల గురించి కూడా రాశారు. అవును. చెలుగురు ఎరతాత అవును. రాసినట్టు విన్నాను. చేళగురికి ఎరితాత జీవితాన్ని ఆ. కన్నడంలో మృత్యుంజయ రుమాలే అని రాశారు ఆయన. ఆహా. అది బాగా రాశారు ఆయన. చాలా విషయాలు సేకరించి అందులో పెద్ద పుస్తకం అది. ఉమ్. ఆలయ మెంబర్స్, ఆ. ట్రస్ట్ వాళ్ళు నా దగ్గరకు ఒక రోజు వచ్చారు. ఉమ్. వచ్చి సార్ ఇది కన్నడంలో మృత్యుంజయ రుమాలయ్య గారు రాశారు, ఉమ్. ఆయన ప్రొఫెసర్ ప్రొఫెసర్. విజయనగర్ కాలేజ్ హాస్పిటల్లో, ఆహా. దాన్ని మీరు తెలుగులో రాయండి సార్ అని నన్ను వాళ్ళు అడగడం, సరే రాస్తానని ఉమ్. ఒక్క పైసా నేను పారితోషికం తీసుకోకుండా ఓహో. ఆ. చిత్తశుద్ధితో ఉమ్. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఉమ్. అదేవిధంగా నంద్యాలలో ఉండేటువంటి జగజ్జనని మాత ఓహో. మహాత్మ్యం అనేటువంటి పుస్తకాన్ని కూడా వాళ్ళు అట్లాగే వచ్చి అడిగారు, ఆ. ఇది తెలుగులో ఉంది సార్, దీన్ని కన్నడంలో మీరు ట్రాన్స్లేట్ చేయండి అని అడిగితే ఉమ్. ఆ పుస్తకాన్ని కన్నడంలో ట్రాన్స్లేట్ చేయడం చేశారు. జరిగింది. ఓ.
ఇట్లా తెలుగు నుంచి కన్నడ, కన్నడ నుంచి కన్నడ తెలుగు. నుంచి తెలుగు అనేక నేను పుస్తకాలు నేను చెలుగురు చేయడం. తాత మీరు చేసినటువంటి అనువాదం చదివాను. ఆ, చాలా అద్భుతంగా చేశారు. మీరు రాసినట్టే ఉంది అది. అవునవునవును. నేను ఫస్ట్ మీరు రాశారేమో రీసెర్చ్ చేసి అనుకున్నా. ఈ అనువాదం మాత్రం అనిపించలేదు. లేదు అనిపించలేదు. అది చదివిన వాళ్ళు చాలా మంది అదే అంటారు. ఆ, ఇది ఒరిజినల్ లాగానే ఉంది, మీరు అనువాదం చేసినట్టుగా ఎవరికి అనిపించదు ఇది చదివితే అని అంటూ ఉంటారు. ఇటు సాహిత్యము అటు ఆధ్యాత్మిక గ్రంథాలు ఆ, రెండింటిని మీరు అనువాదంలో ఈ విధంగా ఆ, చేశారు. ఆ, తర్వాత ఇప్పుడు మీరు అనేకమైన సభలు సమావేశాల్లో పాల్గొన్నారు. అవును. ఈ సాహిత్యము ఎలా ఉంది అని అంటే అటు కర్ణాటక ఇటు ఎందుకంటే కర్ణాటక రచయితల సంఘం అధ్యక్షులు కూడా ఉన్నారు. అవును. మీరు ప్రపంచ మహాసభలు కూడా జరిపారు. ఆ. ఈ ప్రపంచ మహాసభలు కన్నడ తెలుగు సాహిత్యం సంబంధాలు వీటి పట్ల మీ అభిప్రాయం? ఇవి రెండు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి భాషలండి. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఈ రెండు భాషలకి చాలా అన్యోన్యమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది ప్రాచీన కాలం నుంచి కూడా. పదాలు కూడా ఒక భాషలో ఉన్న పదాలు ఇంకో భాషలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత ప్రజలు కూడా ఈ రెండు భాషలని బాగా ఈజీగా మాట్లాడతారు. అవును. అటు కర్ణాటకలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కన్నడ భాషని వాళ్ళ మాతృభాష లాగానే మాట్లాడతారు. తర్వాత కన్నడ వాళ్ళు కూడా తెలుగు భాషని వాళ్ళ మాతృభాష లాగానే మాట్లాడతారు. కాబట్టి ఈ రెండు భాషల మధ్య ప్రాచీన కాలం నుంచి అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా కృష్ణదేవరాయలు పరిపాలించేటువంటి కాలంలో ఈ రెండు భాషలకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఓ పక్క సంస్కృతం, ఓ పక్క ఈ రెండు భాషలు తెలుగు కన్నడ భాషలకి. ఎందుకంటే ఆయన కర్ణాటక రాష్ట్రాన్ని రాజధానిగా చేసుకుని హంపి నగరాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి కన్నడ భాషను ఇటు తెలుగు భాషను రెండు భాషల్ని కూడా ఆయన బాగా ఆదరించాడు, ప్రోత్సహించాడు. కవులను కూడా బాగా ప్రోత్సహించడం జరిగింది ఆయన కాలంలో. నాకు ఒక్కోసారి సందేహం వస్తుంటుంది సార్. తెలుగులోనైతే అష్టదిగ్గజాలని ఆయన ప్రోత్సహించారు. అవును. తెలుగులో అద్భుతమైన ప్రబంధ అలాంటి సాహిత్యం కర్ణాటకలోన కృష్ణదేవరాయలు ప్రోత్సహించినట్టు కానీ కర్ణాటకలో వచ్చినట్టు కానీ ఏమన్నా? కన్నడ కవులు ఉన్నారు కానీ అప్పుడు ఉన్న కవులు చాలా తక్కువ. ఇంకో విషయం ఏంటంటే 12వ శతాబ్దంలోనే వచన సాహిత్యం మొదలైంది కన్నడ భాషలో. పద్య సాహిత్యం తగ్గిపోతూ వచ్చింది. అది కూడా కారణం. కృష్ణదేవరాయలకి పద్య రచన అంటే చాలా ఇష్టం. కన్నడంలో పద్య రచన అంతగా ఆయన కాలంలో వెలువడినట్లుగా మనకు బసవన్న కాలం నుంచే ఈ వచన కావ్యాలు వచన సాహిత్యం ఎక్కువ వచ్చింది. అందుకని పద్య సాహిత్యం మనకు ఆ కాలంలో ముఖ్యంగా కృష్ణదేవరాయల కాలంలో అంత ఎక్కువ కనిపించదు. బహుశా ఆయనకు ఈ పద్య సాహిత్యం అంటే విపరీతమైన అభిమానం ఉండడం చేతనో ఏమో తెలుగు కవుల్ని ఎక్కువ ఆయన ప్రోత్సహించడం, ఆ అష్టదిగ్గజ కవుల్ని భువన విజయాస్థానంలో ఆయన పెట్టుకోవడం, వాళ్ళ చేత రచనలను చేయించడం, ముఖ్యంగా పెద్దను రాసినటువంటి మనుచరిత్రాన్ని అంకితం తీసుకొని ఆయనకు గండపెండేరాన్ని తొడగడం, పల్లకిని మోయడం కూడా ఇవన్నీ జరిగాయి. ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ మనం మాటల్లో చెప్పలేం. కానీ ఆయన కన్నడ బేసిక్గా కన్నడ వాళ్ళ నేటివ్ ప్లేస్ అంటారు. అట్లా కాదు, ఆయనది తుళు వాళ్ళ మాతృభాష. వాళ్ళ పూర్వీకులు తుళు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, అందుకనే వాళ్ళ మాతృభాష తుళు. ఆ తుళు అయినా ఆయన తెలుగు భాషని ఎక్కువ ప్రేమించాడు. అందుకని ఆ పద్యం కూడా చెప్పాడు, మీకు తెలిసే ఉంటుంది. చెప్పండి. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషను గురించి చాలా గొప్పగా ఆయన ప్రశంసించడం, కీర్తించడం జరిగింది. పద్యాలు కూడా చాలా రాగయుక్తంగా క్లాస్లో అదే విధంగా నేను పాఠం చెప్పేటప్పుడు రాగయుక్తంగా చెప్పి నాకు అది బాగా అలవాటైంది. అట్లా పద్యాలు ఎక్కడ చెప్పినా నేను కొంచెం రాగయుక్తంగా, నాకు సంగీతం అంటే పెద్ద పరిజ్ఞానం లేకపోయినా కొంచెం ఏదో నాకు తెలిసిన రాగంతో ఆ పద్యాలని, మంచి వాయిస్ ఉంది కాబట్టి ఆ ఘంటసాల పాడినటువంటి పద్ధతిలో కొంతవరకు ఆ పద్ధతిని కొంచెం అనుసరిస్తూ నేను ఆ పద్యాలు పాడడం అలవాటు చేసుకున్నాను. అంటే వాస్తవం మనం మాట్లాడుకోవాలంటే తెలుగు సాహిత్యంలో అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండే సాహిత్యపు వాతావరణానికి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సాహిత్య వాతావరణానికి తేడా ఏమిటి? ఒక రకంగా పోలిస్తేనండి మన రాష్ట్రంలో కంటే కూడా కర్ణాటకలో తెలుగు భాష అంటే బాగా ప్రేమిస్తారు వాళ్ళు, తెలుగు భాషను కానీ సాహిత్యాన్ని కానీ. కన్నడ సాహిత్యాన్ని అంటే నేను అనడం ఏంటంటే ఇక్కడ కవులు రచయితల ఐక్యత కానీ లేదు ప్రభుత్వాలు కానీ
ఇక్కడ భాషా సాహిత్యాన్ని ఇక్కడ ఎలా ప్రోత్సహిస్తున్నారు, అక్కడ ఎలా ప్రోత్సహిస్తున్నారు? అక్కడ కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటే ఆ కన్నడ భాషలో 8 మందికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి అవును, ఇంతవరకు. అవును, మన తెలుగులో వచ్చినది ఇంతవరకు ముగ్గురికే. అవును, విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అవును, రావూరి భరద్వాజ గారు, వీళ్ళు ముగ్గురికి మాత్రమే జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. ఆ కన్నడ భాషకి వెళితే మనం 8 మంది జ్ఞానపీఠ అవార్డు. దాన్ని బట్టి వాళ్ళు భాషకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, కవులు కూడా ఎంత బాగా రాస్తున్నారు, వాళ్ళ రాసినటువంటి వాటికి ఎట్లా గుర్తింపు వస్తుంది అనేటువంటి విషయం మనకు దాని ద్వారా కొంతవరకు తెలిసి వస్తుంది. తెలుగు సాహిత్యం ఏమి తక్కువ కాదు, కానీ ఎందుకో ఆ భాషకు ఇచ్చినంత ప్రాధాన్యత మన తెలుగు భాషకి ఇవ్వడం లేదేమో పాలకులు అని అనిపిస్తోంది నాకు. అంటే అక్కడ పాలకులకి ఇక్కడ పాలకులకి తేడా. అక్కడ భాషా సాహిత్యాలకు ఎక్కువ వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ కొంచెం అంతా కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం తక్కువేమో అని అనిపిస్తుంది. తమిళనాడులో విపరీతమైనటువంటి భాషా వ్యామోహం వాళ్ళకి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి భాషా దురభిమానం కూడా. వాళ్ళకి ఎన్ని భాషలు వచ్చినా ఇతర భాషల్లో మాత్రం మాట్లాడడానికి పోరు వాళ్ళు. కేవలం తమిళ భాషలో తప్ప మిగతా భాషలో మాట్లాడరు వాళ్ళు. అంత భాషా దురభిమానం వాళ్ళకి. కన్నడలో కూడా భాషా సాహిత్యాల పట్ల చాలా ప్రేమిస్తారు. అవును. అంటే దానికి కల్చర్ కారణం అంటారా మీరు? కల్చరు ఒక రకంగా కారణము. తర్వాత సాహిత్యాన్ని అభిమానించేటువంటి వాళ్ళు కూడా బాగా ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణం కావచ్చేమో అనిపిస్తుంది. అక్కడ పత్రికలు కావచ్చు, సాహిత్య పత్రికలు. కన్నడ భాషలో 12-13 శతాబ్దాల కాలం నాటికే వచన సాహిత్యం ప్రారంభమైంది కాబట్టి ఆ వచన సాహిత్యం ప్రజలకు బాగా అందుబాటులో ఉంటుంది, చేరువైంది. ఇప్పుడు మనం పద్య సాహిత్యం చదవాలి, అర్థం చేసుకోవాలంటే ఎంతో పాండిత్యం ఉండాలి, లేదా ఎవరైనా చెప్పేవాళ్ళు విడదీసి చెప్పేవాళ్ళు ఉంటే తప్ప మనకు. మీరు అన్నట్టుగా వచన కవులు చాలా మంది వచ్చారు. సర్వజ్ఞమూర్తి సాహిత్యం పాపులర్ అయింది. సర్వజ్ఞంతా వచన సాహిత్యమే. మన తెలుగులో ఇప్పుడు వేమనతో ఉన్నా కూడా, వేమన పద్యాలు ఉన్నా కూడా కర్ణాటకలో ఆ సర్వజ్ఞ బాగా పాపులర్ అన్నట్టు ప్రజల్లో చాలా. బసవేశ్వర వచనాలు కానీ, బసవేశ్వర వచనాలు, అట్లా ఈ వచన సాహిత్యం ఎక్కువగా వచ్చింది. అట్లాగే కీర్తనలు, అక్క మహాదేవి సాహిత్యం, కీర్తనలు కూడా ప్రజలకు చాలా దగ్గరగా వచ్చాయి. ముఖ్యంగా పురంధరదాసు, కనకదాసు వీళ్ళ కీర్తనలు బాగా పాపులర్ అయ్యాయి. ఆ విధంగా సాహిత్యం ప్రజలకు చాలా దగ్గరైందేమో అని అనిపిస్తుంది. అందులో కన్నడ పరిషత్తులు కానీ, అక్కడ కన్నడ యూనివర్సిటీస్ కానీ. అవును, మీకు కూడా హంపీలో. అవును, కన్నడ విశ్వవిద్యాలయం మాకు దగ్గరలోనే 50 కిలోమీటర్ల పేరుతోనే ఉంది. అవునవునవును. కన్నడ విశ్వవిద్యాలయం ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయం ఉన్నట్టుగానే అక్కడ కన్నడ విశ్వవిద్యాలయం. అంటే నాకు డౌట్ సార్, అది ముందు వచ్చిందా కన్నడ? తెలుగు విశ్వవిద్యాలయమే ముందు వచ్చింది అనుకుంటా. దీన్ని చూసి దాని తర్వాతే కన్నడ విశ్వవిద్యాలయం అక్కడ హంపీలో వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే రామారావు కాలంలో ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయం తుమ్మడి దొండప్ప గారే దానికి మొట్టమొదటి కులపతి. మా ఊరికి పక్కన ఊరే తుమ్మడి దొండప్ప గారిది. అది ఆ రకంగా నాకు ఆయన అంటే మహా అభిమానం. మన ప్రాంతం వాడు అని, చాలా గొప్ప పండితుడు, బాగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన. అందుకనే ఎన్టీఆర్ గారు తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటిగా స్థాపించినప్పుడు మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా ఆయన్నే పెట్టడం జరిగింది. ఆయనకి చాలా పదవులు కూడా ఇచ్చారు. అవునవునవును. భాషకు ఆయన కూడా చాలా. నాగార్జున యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేసేటప్పుడే మంచి పేరు ఉండేది ఆయనకు. దాంతో ఆయన్ని మొట్టమొదట వీసీగా ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడం జరిగింది. సో ఆ విధంగా అనంతపురం జిల్లా కరువు ప్రాంతమైన మహామేధావులు, సాహితీవేత్తలు, విమర్శకులు, అవును, వీళ్ళంతా పుట్టారు. అవధాన సీమ అంటారు. అవునవునవును, సీమ పేరే అవధానానికి ఎక్కువ పేరు. అవధానం అంటే జ్ఞాపకం వచ్చింది. మీరు అవధానాలు కూడా ఎక్కువ పాల్గొంటున్నారు? ఎక్కువ అండి. నాకు అవధానం అంటే మహా ఇష్టం. అందులో సమస్య పృచ్ఛకునిగా నేను ఎక్కువ అవధానాల్లో పాల్గొన్నాను. చాలా అవధానాలు నేనే ఏర్పాటు చేశాను. ఈ అవధానాలు కర్ణాటకలో ఉన్నాయా సార్? కర్ణాటకలో లేవు. అవధానం ఒక తెలుగు భాషకు మాత్రమే పరిమితం. అదే మిగతా ఏ భాషల్లోనూ అవధాన విద్య లేదు. ఎవరో గణేష్ అనే ఒక ఆయన కన్నడంలో కూడా అవధానం చేయడం జరిగింది. ఆయన తెలుగు, కన్నడ 2 భాషల్లో కూడా అవధానం చేసేవాడు గణేష్ అని. ఆయనే మొట్టమొదటి అవధాని నాకు తెలిసి. అంతకుముందు సదానంద శాస్త్రి, జోషిల సదానంద శాస్త్రి గారు కూడా కన్నడంలో అవధానం చేసేవారు. ఆయన కూడా మా బళ్ళారికి పిలిపించి ఆయన చేత అవధానం చేయించాను ఒకసారి.
అంటే కన్నడంలో. కన్నడంలో. అంటే కన్నడంలో అవధానం చేయడానికి ఇప్పుడు రన్న, పంప అప్పుడు ఆ కాలంలో ఆ. పద్య కావ్యాలు ఉండేవని విన్నాను. అవును, ఆ తర్వాత పద్యం మీరు అన్నట్టుగా వచన సాహిత్యం ఎక్కువ వచ్చింది. ప్రబలంగా ఉండడం వల్ల ఆ. కర్ణాటకలో అవధానాలు ఎక్కువ చేయలేక పరిస్థితి ఏమైనా ఎందుకు వచ్చిందా? అవధాన ప్రక్రియ ఆ భాషలో రాలేదు. ప్రారంభం కాలేదు. ఇది కూడా అవధానాలు రాయలసీమలోనే ఎక్కువ. రాయలసీమలోనే ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మీరు ప్రపంచ సభలు కూడా చేశారు తెలుగు కదా, మహాసభలు. మహాసభ. అవును, మరి అంటే కన్నడ తెలుగు కవులందరినీ కలిపి తెలుగు వాళ్ళనే ఎక్కువ తెలుగు దాంట్లో వాళ్ళు. ఆ. పిలిచాము. 2 రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా చేసాము. 2006 సంవత్సరంలో ఓహో. ఓ పెద్ద భవనం, అది బసవ బళ్ళారి భవనం. కేంద్రంగానే చేయడానికి కారణం ఏంటి? బళ్ళారిలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల, అది బార్డర్ బార్డర్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల, హంపీకి దగ్గరగా ఉండడం, తర్వాత తెలుగు రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ మంది రావడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి, అక్కడ ముఖ్యంగా తెలుగు వాళ్ళు బాగా ప్రోత్సాహం ఉంది కాబట్టి, అక్కడ 2 రోజుల కార్యక్రమం 2006లో చాలా అద్భుతంగా చేశాము. ఎంతోమంది కవుల్ని, పండితుల్ని, కళాకారుల్ని ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకునేటట్లు చేయడం, ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు ఆ 2 రోజులు జరిగినటువంటి కార్యక్రమాలు చూసి. తర్వాత ఇప్పుడు బళ్ళారి అంటేనే బళ్ళారి రాఘవ గారు అవును, గుర్తొస్తారు. అవును, బళ్ళారి రాఘవ కళాపీఠం ద్వారా కూడా మీరు అవును, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నో సేవలు చేస్తున్నారు. అవునవునవును. మరి ఆ బళ్ళారి రాఘవ అని పేరు రావడానికి మరి ఆయన యొక్క పీఠం ద్వారా సాహిత్య సేవలు కూడా చేస్తున్నారు. అవును, ఆయన గురించి 2 మాటలు చెప్పండి. బళ్ళారి రాఘవ గారు యాక్చువల్గా ఆయన పుట్టింది తాడిపత్రి. ఓహో. తాడిపత్రి రాఘవ అని మొట్టమొదట అంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఆయన ధర్మవరం రామకృష్ణాచార్యులు గారికి మేనల్లుడు కావడం చేత ధర్మవరం రామకృష్ణాచార్యులు చాలా గొప్ప కవి, నాటకకర్త, చారిత్రక నాటక పితామహుడు అని, నాటక పితామహుడు అనే పేరు ధర్మవరం రామకృష్ణాచార్యులు గారికి. కోలాచలం శ్రీనివాస గారికి చారిత్రక నాటక పితామహుడు, ఈయనకేమో ధర్మవరం రామకృష్ణాచార్యులకేమో నాటక పితామహుడు అని బిరుదుంది. ఆ మేనవం గారు అక్కడ ఉండడంతో ఆ తాడిపత్రి నుంచి ఇక్కడికి రావడం జరిగింది బళ్ళారి రాఘవ గారు. ఆయన విద్యాభ్యాసం అంతా ఇక్కడే కొనసాగింది. తర్వాత న్యాయవాద వృత్తిని కూడా ఇక్కడే ఆయన చేయడం జరిగింది. ఆ న్యాయవాద వృత్తి చేసేటప్పుడే ఆయన నాటక రంగం పైన విపరీతమైనటువంటి ఆసక్తితో ఎక్కువ నాటకాల్లో ఆయన అద్భుతమైనటువంటి నటనా ప్రదర్శన చూపించడం జరిగింది. బెంగళూరులో జరిగినటువంటి ఒక నాటకాన్ని, భక్త రామదాసు నాటకాన్ని గాంధీ మహాత్ముడు వచ్చి చూసి 5-10 నిమిషాలు చూసి వెళ్తానన్నవాడు ఆ నాటకము ముగిసేంత వరకు కూర్చొని చూసాడు. చూసి రాఘవ గారిని ప్రశంసించాడట. అట్లాగే అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఆయన ప్రదర్శన చూసి బెర్నార్డ్ షానే స్టేజ్ పైకి వచ్చి ఆయన్ని ఆలింగనం చేసుకొని చాలా గొప్ప ఆంగ్ల నాటకాల్లో కూడా అద్భుతంగా చేశాడు. షేక్స్పియర్ నాటకాల్లో చాలా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శన ఇస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన నాటక రంగంలో బళ్ళారికి పేరు వచ్చింది. బళ్ళారికి పేరు వచ్చింది. బళ్ళారి అంటేనే బళ్ళారి రాఘవ అని అంటారు. కృష్ణదేవరాయ. అందుకనే ఆయన పేరుతోనే బళ్ళారిలో రాఘవ కళామందిరం అనేటువంటి మందిరాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో నేను కార్యవర్గ సభ్యునిగా కూడా కొనసాగుతూ ఉన్నాను. అనేక కార్యక్రమాలు, నాటకాలు, సాహిత్య సభలు, సమ్మేళనాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి బిరుదులు కూడా ఇచ్చారు. బిరుదులు ఇస్తాం. దాశరథి పేరు కూడా ఇచ్చారు మీరు. ప్రతి సంవత్సరము బళ్ళారి రాఘవ గారి పేరుతో ఒక రాష్ట్రేతర కళాకారునికి, నాటక రంగంలో బాగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అట్లా కొన్ని ఏళ్ల నుంచి అది కొనసాగుతూ వస్తుంది. సో అంటే నాటక సాహిత్యం కానీ అక్కడ, తర్వాత కన్నడ తెలుగు సాహిత్యాలకి పుట్టినీళ్ళు మాదిరి అక్కడ. అవును, బళ్ళారి. అవునవును. ఇట్లా మీరు అంటే ఏ సాహిత్య నేపథ్యం లేని కుటుంబం నుంచి, ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి. అవును. మీ పూర్వీకుల్లో ఎవరైనా? ఎవ్వరు లేరండి. మా పూర్వీకుల్లో ఎవరికి అక్షర జ్ఞానమే లేదు. మా తల్లిదండ్రులకి అసలే లేదు. మా ఇంట్లో మా అన్న కూడా ఏదో కొద్దిగా 4-5 తరగతులు చదువుకున్నాడు తప్ప. అదే కాకుండా సాహిత్యం పట్ల మీకు అనురక్తి. సాహిత్యం పట్ల కూడా నాకు చిన్నప్పటి నుంచే సంగీతము, సాహిత్యం ఈ రెండు ఈ విధంగా మీకు ప్రోత్సహించినటువంటి వాళ్ళు అంటే మీ గురువులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు. అవును.
అక్కడ బళ్ళారి ప్రాంతంలో కావచ్చు. కుటుంబ సభ్యులు అంటూ ఎవరు లేరు, కానీ నేను చదువుకునే రోజుల్లో మా రూమ్లో ఒక మిత్రుడు, మా క్లాస్మేటే, కీర్తి నాగరాజు అని ఉండేవాడు. ఓహో. కీర్తి నాగరాజు, నారాయణ రెడ్డి, ఉమ్. రామగోపాల్ అని ముగ్గురు రూమ్మేట్స్ ఉండేవాళ్ళు నాకు. ఓహో. వాళ్ళలో రామగోపాల్ అనేనేమో మంచి ఆర్టిస్ట్, ఓహో. మంచి చిత్రకారుడు. తర్వాత కీర్తి నాగరాజు ఏమో మంచి కవిగా, ఆయన అప్పుడే డిగ్రీ చదివే రోజుల్లోనే బాగా మంచి పేరు ఉండేది ఆయనకు. ఆయన సన్నిహితత్వం వల్ల నాకు ఆ సాహిత్యం పట్ల బాగా అభిలాష ఏర్పడింది. అప్పటి నుంచే నేను పుస్తకాలు చదవడం, అటు ప్రాచీన సాహిత్యం, ఇటు ఆధునిక సాహిత్యం, ఈ ఈ రెండు రకాల సాహిత్యాలని బాగా చదవడం, రచన చదవడము, రాయడము, అనువాదాలు చేయడము అన్నిట్లోనూ సిద్ధాస్తులయ్యారు. ఈ అవునవును పద్యాలు నేర్చుకోవడం వల్ల అవధానంలో పాల్గొన్నారు. అవును తర్వాత మీరు నటనలుగా అంటే కొన్ని అవును నాటకాల్లో కూడా నేను బాగా బాగా చాలా నటించారు అని నాటకాల్లో విన్నాను. చాలా నాటకాల్లో చేశాను. ఏ పాత్రలు చేశారు? నేను ఏమిటి ఆ నాటక అనుభవం? కృష్ణరాయభారంలో దుర్యోధనునిగా వేశాను. ఓహో. తర్వాత ఆ, బాలనాగమ్మ నాటకంలో కార్యవర్ధిగా వేశాను. ఇంకా సోషల్ డ్రామాస్, సావిత్రి సవాలు, పుటుక్కు జరజర బుక్కుమే, రుద్రవీణ మొదలైనటువంటి నాటకాల్లో నేను నటించడం జరిగింది. పద్య నాటకాలలో వేశారు, పద్య నాటకాలు, సామాజిక నాటకాల్లో కూడా నాటకాలు కూడా. నటించారు. ఆ. సో నాటక రంగంలో కూడా అభినవేశం. నాటకం అంటే విపరీతమైనటువంటి ఆ, అభిమానం నాకు. అది. అందుకనే లాస్ట్ ఇయర్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి కూడా ఆ, రాఘవ గారి ప్రశస్తిని అందజేయడం జరిగింది. ఆ. ఆ సందర్భంలో ఆయన గురించి నేను ఒక సన్మాన పత్రం కూడా చాలా అద్భుతంగా రాశాను. ఆహా. చాలా మంది ప్రశంసించారు, ఆ. చాలా గొప్పగా రాశారు అది ఇదని. అంటే కవులను, రచయితలను, రచయితల్ని, కళాకారులను, అవధానుల్ని, అవధానుల్ని అందరినీ ఎంతో మంది అవధానుల్ని నేను పిలిపించి అవధానాలు చేయించి సత్కరించి అవును, సాహితీ సేవలో ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అంటే రిటైర్డ్ పదవి విరమణ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ విరమణ లేదు. విరమణ లేదు, ఇంకా ఎక్కువైంది. ఇంకా ఎక్కువైంది, ఎందుకంటే టైం బాగా దండిగా దొరుకుతుంది కదా ఇప్పుడు దొరుకుతుంది. తర్వాత మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏం సార్? ఫ్యూచర్ ప్లాన్ సాహిత్యంలో ఇంకా కృషి చేయాలి, ఇంకా కృషి చేయాలి, ఏదన్నా ఇంకా మంచి మంచి పుస్తకాలు రాయాలనేటువంటిదే నా ఆశయం. చేయండి. ఇంకా మంచి బతికున్నంత వరకు సాహిత్య సేవ చేసి, సమాజ సేవ చేస్తూ, తర్వాత కళాసేవ చేస్తూ ఈ తరించాలనేదే నా. కన్నడ, తెలుగు భాషలకు సాహిత్యానికి వారధిగా ఉన్నారు మీరు. అవునవునవును, బళ్ళారిలో. అవును. పైగా బళ్ళారిలో కృష్ణదేవరాయల వారసత్వము, ఆ ఏరియా, ఆ ప్రాంతము, అవును, ఆ యొక్క వాతావరణం, అవునవునవును. విశ్వనాథ సత్యనారాయణ అంటే ఆ పల్లవరాయల గురించి చెప్తాడు కదా, అవును. ఆ గాలి. వేంగి క్షేత్రాన్ని నేను చదువుతున్నప్పుడంతా నాకు హంపి క్షేత్రమే గుర్తుకొస్తూ ఉంటుంది. ఆయన వేంగి క్షేత్రం గురించి చెప్పాడు చాలా గొప్పగా. అట్లాగే హంపి క్షేత్రం గురించి కూడా బాగా చెప్పొచ్చు అని అవును, కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. కోడాలి హంపి క్షేత్రం రాశారు. అవును, అట్లా మీరు వేంగి క్షేత్రం ఆయన రాశారు. ఇంకా ఎన్నైనా రాయొచ్చు. ఎందుకంటే మీ అబ్జర్వేషన్లో దాని మీద ఒక పద్య కావ్యం ఎందుకు రాయకూడదు మీరు? పద్య కావ్యము ఇప్పుడు చదివే పాఠకులు తగ్గిపోయారండి. ఒకప్పుడు పద్య సాహిత్యానికి బాగా ఆదరణ ఉండేది. ఇప్పుడు పద్య సాహిత్యాన్ని చదివేవాళ్ళు తగ్గిపోయారు. అందుకనే ఈ నవలలు కానీ, వచన సాహిత్యం కానీ, వీటిల్లోనే ఎక్కువ. అంటే మీ అనుభవాలు ఇప్పుడు మీకు అనువనువు తెలుసు. హంపి వెళితే ఆ కట్టడాలు వెనుకున్న చరిత్ర కానీ, అక్కడ ఉండేటువంటి ప్రదేశాలు కానీ అన్నీ తెలుసు కదా. దాన్ని ఒక నవలలుగా కానీ, లేదంటే ఒక వచన రచనలో కానీ, ఏదో విధంగా సాహిత్యాల్లో తెలియని విషయాలు ఇప్పుడు హంపి గురించి కానీ, కృష్ణదేవరాయల గురించి కానీ వచ్చింది సాహిత్యంలో. నాకు హంపి గురించి మీరు చెప్పినట్టుగా అంత డెప్త్ గా ఎవరు చేయలేదు ఇంకా. ఎందుకంటే అప్పుడు ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి. అవును, కొన్ని శిథిలాలు ఉన్నాయి, కొన్ని శిథిలమైపోయి, కొంత యాడ్ కూడా చేశారు. అవును, కాబట్టి అసలైన హంపి చారిత్రక విషయాలని బాగా లోతుగా పరిశోధించి తెలుసుకొని పుస్తకాల్లో రాయడం అనేటువంటిది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆ దృష్టితో నేను కొన్ని బాగా పరిశోధనలు చేసి ఇంకా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు రాయాలనేది నా ఆకాంక్ష. తర్వాత మీరు రాసిన రచనల గురించి చెప్పండి. నేను మొట్టమొదట సువర్ణాభిషేకం అని ఒక పుస్తకం రాశాను. అది పద్యాలు, పద్య సంకలనం. ఆ తర్వాత
స్వేదాశ్రువులని అవును. బెవరహానిಗಳು అనే పేరుతో రాశాను. ఆ, అట్లా చాలా పుస్తకాలు రాశాను. తర్వాత- జ్వాలా తోరణాలని ఒక వచన కవితా సంపుటి. ఓహో. ఇట్లా చాలా పుస్తకాలు రాశాను. అంటే మీరు రాసిన పుస్తకాలు మీరు కన్నడంలోకి ఏమైనా అనువాదం చేశారు? కన్నడంలోకి ఎవరు అనువాదం చేయలేదు. మీరే చేయొచ్చు కదా, మీకు తెలుసు. నేనే చేస్తాను. ఆ, కానీ నాకు ఇంకా మంచి పుస్తకాలను చేయాలి, ఇంకా ఆ రాయాలి. మంచి పుస్తకాలను కన్నడ ప్రజలకి పరిచయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఎక్కువ నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు అదైతే కుంటుమది శేషశరం గ్రంథం అయితే బయటికి రావాలి. అవును, తర్వాత అది హైదరాబాద్తో కూడా మీకు బాగా అనుబంధం. అనుబంధం. హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు అవును, పాల్గొన్నారు. అవును. ఇక్కడ చాలా మంది సాహితీవేత్తలు మీకు అదే. పరిచయం అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా నాకు ఇక్కడికి వస్తే ఏదో తెలుగు ప్రపంచానికి వచ్చినట్టుగా ఉంటుంది. హైదరాబాద్ వచ్చినప్పుడంతా లెక్కలేని సార్లు హైదరాబాద్కి వచ్చాను. ముఖ్యంగా బికి కృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి సభల్లో అనేక సభల్లో నేను పాల్గొనడం జరిగింది. ఇక్కడ జల్ది విద్యాధరరావు గారు కానీ, మన వీడి రాజగోపాల్ భగీరథ గారు కానీ, విడి రాజగోపాల్ సార్ కానీ, ఇనాక్ సార్ మాకు ఎట్లాగో మా గురువు గారు, వారిని ఇట్లా అనేక మంది సాహితీ ప్రియుల్ని కలుసుకోవడం. విజయలక్ష్మి పండిట్ ప్రోగ్రాంలు కూడా విజయలక్ష్మి పండిట్, గజల్స్ కూడా పరిచయం. గజల్స్, ఎంతో సాహిత్యం ఈ హైదరాబాద్కి రావడం వల్ల సాహిత్యం తెలుసుకోవడం, తర్వాత సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులతో పరిచయాలు పెరగడం, వాళ్ళ సాహిత్యాన్ని అంతా చదవడం, ఆ సాహిత్యాన్ని గురించి రాయడం, ఇవన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు పదవి విరమణ పొందిన తర్వాత నాకు బాగా స్వేచ్ఛ దొరికింది. సాహిత్యము పార్టిసిపేషన్ చేయడం. తర్వాత కృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రాలో ధర్మారంలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, హిందూపురంలో కావచ్చు, అట్లాంటి చోట్లకు కూడా ఆ సాహిత్య సభలకు వెళ్ళి అక్కడ పాల్గొనడం కూడా జరిగింది. ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం. మీ జ్ఞానాన్ని ఇతరులకు ఆ సాహిత్య సభల్లో ప్రతి విషయం, అక్కడ ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని గురించి కూడా నేను చాలా బాగా దాని గురించి అధ్యయనం చేసి మాట్లాడడం జరిగింది. సో మీరు ఇంకా భవిష్యత్తులో తెలుగు సాహిత్యాన్ని కన్నడంలోకి, ఎందుకంటే కన్నడంలోకి అనువాదం చేసే వాళ్ళే లేరు. అవునవును. ఉన్న నమ్మకంగా చేసేటువంటి వాళ్ళు అసలు లేరు. అనువాదం చేయడం అంటే రెండు భాషల గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఈ పదానికి ఈ పదమే కరెక్ట్గా సరిపోతుంది అనేటువంటి అవగాహన లేకపోతే ఒక భాష నుంచి ఇంకో భాషకి అనువాదం చేయడం కష్టం. ముఖ్యంగా ప్రేమ ఉండాలి మీ మాదిరి. అవును. ఇప్పుడు ఎందుకంటే కన్నడ తెలుగు ఆయనకి ఎట్లా కృష్ణదేవరాయలకు అట్లా మిమ్మల్ని చూస్తే నాకు కృష్ణదేవరాయల జ్ఞాపకం వస్తా కాదు కానీ అంటే అభిమానం, భాషాభిమానం. నేను 34 ఏళ్ళు అక్కడ కర్ణాటకలో లెక్చరర్గా పనిచేయడం వల్ల కూడా ఆ భాషతో నాకు బాగా పరిచయం ఏర్పడింది. నేను సభల్లో మాట్లాడితే కన్నడ భాషలోనే మాట్లాడేవాడిని. నేను ఉద్యోగం చేసిన రోజులు ఏ సభలో మాట్లాడినా కన్నడ భాషలోనే మాట్లాడేవాడిని. ఆ విధంగా నాకు ఆ భాషతో సంబంధం ఏర్పడడం, ఆ భాషలో ఉండేటువంటి లోతుపాతలు తెలియడం, ఆ భాషలో ఉండేటువంటి సాహిత్యాన్ని గురించి చదవడం, ప్రసంగించడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి అటు కన్నడ భాషలోను ఇటు తెలుగు భాషలో రెండు భాషల్లో కూడా నాకు కొంతవరకు కన్నడ, తెలుగు, తమిళము, మలయాళం ఇవన్నీ మూల ద్రావిడం నుంచి వచ్చి. అవును. అయితే మన తెలుగులో నాకు తెలిసిన విధంగా అంటే తెలుగులో ఎక్కువగా ఈ మాండలికాలు ప్రాంతాలు ఎక్కువైపోయి మాండలికాలు ఎక్కువైపోయి. అవును. కన్నడంలో అంత ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. అలెగన్నడ, వసగన్నడ అనేటువంటి అది ఉంది. మాండలికాలు కూడా ఇప్పుడు మీరు చూడండి, గుల్బర్గా, బీదరు, బీజాపూర్ జిల్లాలకు వెళితే అక్కడ కన్నడ భాషను మనం అర్థం చేసుకోలేం. అట్లాగే మంగళూరు, చిక్మంగళూరు ఆ ప్రాంతాలకు వెళితే అక్కడ మాట్లాడే భాషని మనం అంత సులభంగా అర్థం చేసుకోలేం. కాబట్టి ఏ భాషకైనా మాండలికాలు అనేటువంటి ఉంటాయి. ప్రామాణిక మాండలికం అంటే కన్నడ భాషకి బెంగళూరు, మైసూరు ఇవే బాగా ప్రామాణికమైనటువంటి. అక్కడ కూడా కొంతవరకు ఇక్కడ కూడా అంటే నేను పరిశోధనలు చేశాను కన్నడ తెలుగు భాషలో. ఇక్కడ అలెగన్నడ, వసగన్నడ చేసిన మీ ఏరియాలో. అవును. అయ్యనంగే, బారెంగే, అది ఇది అంటే అలెగన్నడ. అవును. మైసూరు ఏరియాలో వాళ్ళు ఏండ్రి, అది అంటే సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ చేస్తారు. అవును. సో అక్కడ కూడా ఉంది. మైసూర్ లాంగ్వేజ్ బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు కన్నడంలో మంచి మంచి రచనలు చేసి 8 జ్ఞానపీఠ అవార్డులు పొందారు. అవును. మన తెలుగులో కూడా అట్లా రావాలి. ఐక్యత కూడా బాగుంది అక్కడ. అవును. పబ్లిషర్స్ బాగున్నారు. ముఖ్యంగా ఎక్కడో మాండ్యా జిల్లాలో ఒక టీచర్గా పనిచేసేవానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు అక్కడ. అవును. ఇక్కడ ఆ పరిస్థితులు లేదు. ఆ ప్రోద్బలము, ఆ ప్రోత్సాహం లేవేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
అంటే అక్కడ ఉన్నంతగా సరే సార్, మీరు ఉండేవాడిని. ఇంత సేవ్ చేశారు కదా, కన్నడ భాషకు తెలుగు భాషకు ఇంత రచనలు చేశారు, మీకు రావాల్సినంత గుర్తింపు వచ్చిందని భావిస్తున్నారా? ఆ గుర్తింపు గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. నేను ఏదో చెయ్యాలి, భాషా సేవ చేయాలి, నాకు వీలైనంత రచనలు చేయాలి అనేటువంటి దానిపైనే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను తప్ప ఆ బిరుదుల గురించి కానీ అంటే సన్మానాలు అవార్డులు సత్కారాల గురించి కానీ ఇవన్నీ కూడా చాలా కళా సంస్థలు, సాహితీ సంస్థలు మిమ్మల్ని సత్కరించారు. అవార్డులు చాలా కూడా ఇచ్చారు కదా. చాలా సంస్థలు గిడుగు రామమూర్తి పంతులు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. అట్లాగే విజయలక్ష్మి పండిట్ గారు గజల్ అదేలేండి, కన్నడలో మీరు చాలా చేశారు కాబట్టి మీరు గజల్ ఇప్పుడు పద్యాలు రాస్తున్నారు కాబట్టి గజల్స్ కూడా బాగా రాస్తారు. గజల్స్ కొన్ని కూడా రాసినారు. ఇంకా రాస్తాను. మీరు దాని మీద సీరియస్ గా తీసుకొని తీసుకోలేదు నేను. ఎందుకనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ దృష్టితో నేను కొంచెం ఈ వచన సాహిత్యము, తర్వాత ఈ పద్య సాహిత్యం కన్నడలో ముఖ్యంగా కూడా మిలన అని నరసింహమూర్తి ఇలాంటి మంచి గజల్స్ రాశారు. రాశారు. మీరు ఉన్నాయి. కన్నడ గజల్స్ తెలుగు గజల్ కంపేరిటివ్ స్టడీ చేస్తే మీరు అనువాదాలు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. గజల్స్ అంటే భాష తెలుసు. అవును, భాష తెలుసు, భాష యొక్క మాధుర్యం తెలుసు. ఇంకా దాంట్లోకి ప్రవేశించాలి. ఇప్పుడు ప్రవేశం గజల్స్ లోకి ఇంకా ఇప్పుడు ప్రవేశించాలి. అది కూడా చేస్తాను. చేయండి సార్. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అవునండి. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మంచి విషయాలు తెలియజేశారు. మీరు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పుట్టి అవును డిగ్రీ వరకు చదువుకొని మళ్ళీ సేద్యానికి పోయి సేద్యం చేయరా అంటే సేద్యం పోయి సాహితీ సేద్యం చేసి స్థిరపడడం జరిగింది. స్థిరపడి తర్వాత ఇప్పుడు ఇంకా మరి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా బాగా కృషి చేస్తున్నారు. మీకు బాధ్యత కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే కన్నడ తెలుగు మధ్యలో కృష్ణదేవరాయల ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఎన్నో గ్రంథాలు రాయాలని, ఇంకా మరిన్ని సాహితీ సేవలు చేయాలని నేను కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చి మంచి విషయాలు తెలియజేసినందుకు ప్రొఫెసర్ దేవన్న గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ఈ తెలుగు వన్ ఛానల్కి నన్ను పిలిపించి నా చేత ఒక 2 మాటలు చెప్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి తెలుగు ఛానల్ నిర్వాహకులకి, మీరు ప్రశ్నలు అడిగిన నుంచి అనేక సమాధానాలు రాబట్టినందుకు మీకు కూడా అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 4 మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్.